ఈ డివైడర్ చేయబట్టి అనేక మంది అమాయకుల ప్రాణాలు పోవడం జరుగుతుంది. ఇదేమో ఎత్తు ఉండడం, ఇది డౌన్ ఉండడం మూలంగా ఇక్కడ వెహికల్ సాగకుండా దన్మంటూ రావడం జరుగుతుంది. అదే వెహికల్ ఈ నేరుగా యాక్సిడెంట్ అయి చనిపోవడం జరుగుతుంది. వెంటనే ఈ డివైడర్ని ఇప్పుడు మనం చూస్తున్న డివైడర్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మూసేయాలని చెప్పేసి ఉండడం మూలంగా ఏమైతుందంటే వెహికల్స్ ఏంటంటే నేరుగా వస్తున్నాయి ఇటువైపు. ఈ రోడ్డు దాటే క్రమంలో ఇప్పుడు ఇటువైపు చూడండి, ఆ వెహికల్ చూడండి, ఇది డివైడర్ పెట్టడం మూలంగా ఏమైతుందంటే యాక్సిడెంట్లు అయి ప్రాణాలు పోవడం జరుగుతుంది. దీన్ని వెంటనే మూసేసి ప్రజల ప్రాణాలని రక్షించవలసిందిగా కోరడం జరుగుతుంది. బస్సే మన భద్రాద్రి కొత్తగూడెంలోని భద్రాచలం నుండి ఖమ్మం పోయే రూట్లో మధ్యలో ఉన్నాము. ఇది విజయనగర్ గ్రామ పంచాయతీ కింద వస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ డివైడర్లు ఏర్పాటు చేసి మధ్యలో గ్యాప్ ఇవ్వడం మూలంగా విపరీతంగా మధ్యలో గ్యాప్ ఇవ్వడం మూలంగా ఇంకొకటి ఇక్కడ రాజకీయ నాయకులు ఈ కటౌట్లు పెద్ద బ్యానర్లు కట్టుకోవడం మూలంగా దారి తెలియని పరిస్థితిలో ఇంకొకటి ఈ మధ్యలో ఏంటంటే ఒక 7-8 పెట్టేసరికి వాహనాలు పోయేటప్పుడు యాక్సిడెంట్ జరిగి అనేక మంది చావడం జరుగుతుంది. ఇక్కడ స్థానికులు ఉన్నారు, స్థానికులను అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా కుర్మల శంకరన్న అడుగుదాం. అన్న శంకరన్న, నిన్న కూడా యాక్సిడెంట్ చనిపోయింది ఒక మనిషి. అసలు ఇక్కడ కారణం ఏంటో చెప్పండి అన్న. వాస్తవంగా ఈ పాయింట్ ఇటువైపు విజయనగర్ కాలనీ పంచాయతీ, ఇటువైపు ఎన్కే నగర్ గ్రామ పంచాయతీ. ఈ రోడ్డు నేషనల్ హైవే అటువంటి ఖమ్మం టు విజయవాడ మరి తదితర హైవే నేషనల్ హైవే సంబంధించినటువంటి రోడ్డు. ఇక్కడ నిత్యం వాహనాలు రద్దీతో ప్రయాణించేటువంటి రోడ్డు. ఈ ప్రయాణించే క్రమంలో ఈ రోడ్డు దాదాపు రామాలయం నుంచి ఇక్కడి వరకు పూర్తి డౌన్ ప్రాంతం కావడంతో ఇక్కడ జనాలు ఈ రోడ్డు డైవర్షన్ లో దాటే క్రమంలో నిత్యం యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ఇప్పటికే చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దయచేసి మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఈ నేషనల్ హైవే రోడ్డు భద్రత అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ మూలమలుపు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. దీన్ని తగు అధికారులు వెంటనే కల్పించుకొని ఈ డివైడర్ ను మూసివేసి ఇక్కడ ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. ఎంతమంది చనిపోయి ఉంటారన్న ఇక్కడ? ఇప్పటికి దాదాపు నాకు తెలిసి 5-6 మంది ప్రాణాలు స్పాట్ లో చనిపోయి యాక్సిడెంట్ అయిన వెంటనే చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా ఇది వెంటనే దీన్ని మూసివేస్తేనే ఇక్కడ ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించినటువంటి వారవుతారని చెప్పి మేము రోడ్డు భద్రతా అధికారులను విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ దగ్గరలో కూడా చెరువు ఒకటి కబ్జా గురి కావడం మూలంగా డివైడర్లు పెట్టింది కదా, అయితే దీనికి ఎక్కువ కూడా మూలంగా యాక్సిడెంట్ అయితే అని స్థానికులు కూడా అంటున్నారు. దీనికి ఏం చెప్తారన్న? ఇవాళ వాస్తవంగా చెరువు ఒక పక్కన ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి నీళ్లు పోలేనటువంటి పరిస్థితి ప్రజలందరూ చూస్తా ఉన్నారు. అదొక భాగం అయితే ఇదైతే ప్రమాదకరమైన విషయం. ఇవాళ రామాలయం నుంచి జీవి మాల్ వరకు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు ప్లానింగ్ చూస్తే అది అప్పు నుంచి ఇటు డౌన్ ఉండడం, ఇవాళ అనేక మంది వాళ్ళు కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఈ రోడ్డు యొక్క పద్ధతిని చూస్తే మనకు అర్థమవుతా ఉంది. మరి అంతేకాదు వాస్తవంగా కూడా చూస్తే ఇక్కడ చాలా మంది ప్రాణాలు ప్రమాదమైన ఈ స్థలంలోనే యాక్సిడెంట్ జరిగిన వెంటనే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఈ కళ్ళారా చూసినాం. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ రోడ్డుని పరిశీలించి దీన్ని వెంటనే ఈ డివైడర్ మూసివేసి ఇక్కడ ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని చెప్పి మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తాం. అదే స్థానికంగా ఇక్కడ గ్రామ పంచాయతీ, విజయనగర్ గ్రామ పంచాయతీ స్థానిక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు అది మంచి విషయం కదా. వాస్తవంగా ఇవాళ మనకున్నటువంటి ఎమ్మెల్యే ప్రజల పక్షాన ఉన్నటువంటి నాయకుడు ఖచ్చితంగా స్పందిస్తారు. ఇక్కడ ప్రాణాలు పోతున్నటువంటి విషయం అందరూ గుర్తెరుగుతా ఉన్నారు, చూస్తా ఉన్నారు. దాన్ని ఇవాళ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఈ రోడ్డుకు సంబంధించిన నేషనల్ హైవే అధికారులు ప్రథమంగా ఇక్కడ దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. ఇక రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో ఇక్కడ ఈ పంచాయతీలో ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి చూస్తూ ఉంటే ఇవాళ ఏదైతే కూడా బండిని కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఈ రోడ్డుని చూస్తేనే క్లుప్తంగా మనకు అర్థమవుతా ఉంది. దీన్ని నేషనల్ హైవే అధికారులు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు భద్రతా అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ డివైడర్ మూసివేసి ఇటు డైవర్షన్ రూట్ వేరే విధంగా మార్చితే తప్ప ఇక్కడ ప్రజల ప్రాణాలకు భద్రత లేదని చెప్పి మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ డివైడర్లు చేపట్టి వెహికల్స్ ఎవరైతే పోతున్నారో ఈ దారి
ఈ పక్కదారులకు వెళ్ళిపోయే క్రమంలో అమాయకులు చనిపోవడం జరుగుతుంది. దయచేసి రోడ్డు భద్రతా అధికారులు, ముఖ్యంగా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కూడా చొరవ చూపి దీని మనుషుల ప్రాణాలను కాపాడాల్సిందిగా ఇక్కడ స్థానిక ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి కాలు చెల్లిపోయిన వాళ్ళు చాలా మంది చూసినాము. ఇప్పుడు చనిపోవడం కూడా 5-6 మంది కనబడతారు. కళ్ళ ముందు కూడా అక్కడ చూడండి బ్యానర్ ఉంది. నిన్న జరిగిన యాక్సిడెంట్కి ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. షాపు ఎదురుగానే ఉన్నది. ఇది చాలా ఘోరమైన విషయము. దీని మీద ప్రజలు, అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే ఈ డివైడర్ని మూసి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి స్థానికులు కోరడం జరుగుతుంది. ఏబీ యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న. అందరికీ ధన్యవాదాలు.